అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఈరోజు ఉన్నమాట, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు 8వసారి కేంద్రంలో పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది 2వ బడ్జెట్. పూర్తి స్థాయి ఈ ఏడాదికి సంబంధించి 2025-26కు సంబంధించినటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టడంతో పాటు బడ్జెట్ మీద సుదీర్ఘంగా పార్లమెంట్లో ఆమె ప్రసంగించారు. సమగ్రంగా బడ్జెట్ అంతా చెప్పుకోలేకపోయినా కూడా ఓవరాల్గా బడ్జెట్ ఎలా ఉంది, బడ్జెట్లో అందరి ఆమోదం పొందినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి, ఆంధ్రప్రదేశ్కి ఈ బడ్జెట్ ఏ విధంగా అనుకూలంగా ఉంది అన్న విషయం. ఇంకా చూస్తే ఓవరాల్గా బడ్జెట్ని మన అవసరాలకు అనుగుణంగా ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు ఏ విధంగా ఉన్నాయి, ఆ ప్రతిపాదనలకి సరిపడేటటువంటి కేటాయింపులు ఏమైనా ఉన్నాయా, ఏ విధంగా మనం వాడుకోవచ్చు అన్నది. తర్వాత సాధారణంగా ఎవరు బడ్జెట్ మీద ఏ విధంగా స్పందించారన్నది మాట్లాడు. ముఖ్యంగా మధ్యతరగతి బడ్జెట్ అని చెప్పేసి దీనికి అనుకుంటున్నారు. మిడిల్ క్లాస్ బడ్జెట్ అని ఎందుకన్నారంటే, ఎప్పటి నుండో ఏదైనా బడ్జెట్లో ఎప్పుడైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ మార్చకపోతారా అంటే, మార్కెట్లో ఖర్చులు పెరుగుతున్నాయి కానీ ఆదాయం అందుకు తగినంతగా లేదు. వేతన జీవులకి కానీ మధ్యతరగతి వాళ్ళకి కానీ వస్తున్నటువంటి ఆదాయానికి పన్ను భారంగా అనిపించినటువంటి పరిస్థితిలో చాలా కాలం నుంచి, చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి ట్యాక్స్ రిబేట్ అనేది ఇప్పుడు దొరికింది. అంటే నో ట్యాక్స్ ఎప్పటి వరకు 12 లక్షల వరకు యాన్యువల్ ఇన్కమ్ 12 lakhs వరకు కూడా ట్యాక్స్ లేకుండా స్లాబ్స్ అడ్జస్ట్ చేశారు. అది ఇప్పుడు అది మధ్యతరగతి వాళ్ళకి, తర్వాత జాబ్ హోల్డర్స్కి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. అందువల్ల అన్ని రాష్ట్రాలు కూడా దాన్ని ఆమోదించాయి. ఈవెన్ విపక్షాలు కూడా అక్కడ వరకు వస్తే, ట్యాక్స్ రిబేట్ ఇవ్వడం మేరకు వస్తే కూడా దానికి కామెంట్ చేయలేదు. ఏదో రాహుల్ గాంధీ గారు ఇది ఒక బుల్లెట్ గాయపరిచిన దానికి జస్ట్ బ్యాండైడ్ ట్రీట్మెంట్ లాగా ఉండేది అన్నారు. అంతేగాని ఒక సెటారికల్ గా విమర్శించారు తప్పించి స్పెసిఫిక్ గా ఈ బడ్జెట్ మీద పలానా బాగోలేదు, ఇది ఈ విధంగా కేటాయించడం వల్ల ఈ నష్టం జరుగుతుంది ఇది అనేది కాదు. ఆ గాయంకి చిన్న ప్లాస్టర్ వేస్తే అది పెద్ద ట్రీట్మెంట్ కాదు కదా అన్నట్టుగా ఒక సెటారికల్ గా అతను విమర్శించారు. అదేవిధంగా ఇంకా ఏఐడిఎంకే వాళ్ళు అక్కడ పళనిస్వామి ఎవరు ఆయన ఏమంటారంటే, ఇది కేవలం ఇది బీహార్ బడ్జెట్, ఇది కేంద్ర బడ్జెట్ కాదు బీహార్ బడ్జెట్. ఎందుకంటే బీహార్లో ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే బీహార్ ఎన్నిక కాబట్టి అందుకని అక్కడ బీహార్లో కేటాయింపులు బాగా చేశారు. అక్కడ ఒక ఇరిగేషన్ ఛానల్ వేస్తున్నారు, ఒక 50,000 ఎకరాలకు సాగయ్యేలాగా. తర్వాత ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి ఉంటుంది, పాట్నా ఎయిర్పోర్ట్ మోడరేషన్ చేస్తున్నారు. ఈ రకంగా ఇంకా బీహార్కి చాలా మొత్తం ఓవరాల్ గా అందరికీ అందినటువంటి బెనిఫిట్ తో పాటు ప్రత్యేకించి బీహార్కి కొన్ని ఇచ్చారు. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్వాగతించారు. ఎందుకంటే రాష్ట్రానికి గట్టెక్కించే విధంగా గత 5 ఏళ్ల పాటు కొంత అభివృద్ధి వెనుకబడి ఉండడం కారణంగా కొంచెం ఉపశమనం ఉండేలాగా ఈ బడ్జెట్లో అవకాశం దొరికింది. బడ్జెట్ కేటాయింపులు మన రాష్ట్రానికి ఏ విధంగా ఉన్నాయనేది మనం పరిశీలన చేస్తే, కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో రాష్ట్రానికి భారీగానే కేటాయించింది అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనం రాష్ట్ర అభివృద్ధిని ఏపీ అంటే ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం కింద మనం మార్చేసాం కంప్లీట్. ఎందుకంటే ఈ రెండు అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందినట్లే అంతగా వాటి మీద ఫోకస్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారి కళ కూడా అదే. ఎప్పటికైనా సరే ఈ రాష్ట్రానికి పోలవరం అనేది జీవనాడి, గేమ్ చేంజర్ కూడా. అటువంటి పరిస్థితుల్లో దానికి కేటాయింపులు ఎప్పటి నుంచో ఈ రివైజ్డ్ ఎస్టిమేషన్ అనేది ఒకటి పెండింగ్ లో ఉండిపోయింది. దానికి అనుమతి రాలే ఇంతవరకు. సవరించిన అంచనాలని కేంద్రం ఆమోదించాలని చెప్పేసి గతంలో ప్రతిపాదించినప్పటికీ ఇప్పటి వరకు ఆమోదించడం జరగలేదు. దాన్ని ఇప్పుడు మొత్తం నిర్మాణానికి కొత్తగా సవరించినటువంటి వ్యయం 30,436.95 కోట్లుగా నిర్మలా సీతారామన్ గారు ఈరోజు తన ప్రసంగంలో తెలియజేశారు. అలాగే ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం కూడా 45
1.5 మీటర్ల హైట్ వరకు పెంచుకోవడానికి కూడా అనుమతించారు. దానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ రకంగా గేమ్ చేంజర్ అయినటువంటి పోలవరానికి మంచి అవకాశం దొరికిందని చెప్పొచ్చు. అదే విధంగా దానికి పోలవరానికి సంబంధించినటువంటి గతంలో రావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రకటించారు, నిర్ధారించారు. ఎందుకంటే ఇంతవరకు మనం రాష్ట్ర ప్రభుత్వం పోలవరం మీద పెట్టుబడి పెట్టింది, అయినా కూడా రావాల్సింది ఏంటో స్పష్టత లేదు. కానీ ఇప్పుడు 12,157 కోట్లు పోలవరానికి రావాల్సిన బకాయిల గురించి పార్లమెంట్లో బడ్జెట్ ప్రసంగంలో స్పష్టత ఇచ్చారు. కాబట్టి 2028కి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి అవుతుందనే పూర్తి నమ్మకం అన్నది కుదిరింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం పోలవరం పనుల్ని పరుగులు పెట్టించడంలోనే ఉంది తప్పించి ఇంకా కేంద్రానికి సంబంధించినటువంటి అడ్డేమీ లేదు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం బడ్జెట్లో పోలవరానికి తగినటువంటి ఈ ఏడాదికి తగినటువంటి కేటాయింపులు కూడా చేయడం జరిగింది. పోలవరం మొత్తం నిర్మాణానికి అయ్యేటటువంటి అంచనా వ్యయము 30,436.95 కోట్లు కాగా ఇప్పుడు ఈ 2025-26కి సంబంధించినటువంటి ఇప్పుడు తక్షణం రావాల్సినటువంటి గ్రాంట్ ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది 5,936 కోట్లు. అదే అప్పుడు బ్యాలెన్స్ గ్రాంట్ మనకు రావాల్సిన గత బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి 12,157 కోట్లు ఈ బడ్జెట్లో అది కూడా క్లియర్ చేస్తారు. ఇక చూస్తే అమరావతికి 15,000 కోట్లు మంజూరు ఇంతకు ముందే చేయటం జరిగింది. దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభం కానున్నాయి. కేవలం మౌలిక వసతులు అభివృద్ధి, భవనాల నిర్మాణం, వాటికి సంబంధించినటువంటి పనులు చేపట్టడం గురించి ఈ అమరావతికి వచ్చినటువంటి గ్రాంట్స్ ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి 3,295 కోట్లు మొన్న ప్యాకేజీలోని పార్ట్ పేమెంట్ అనమాట. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి 3,295 కోట్లు వస్తుంది. అలాగే విశాఖ పోర్టుకి 730 కోట్లు కేటాయించారు. ఇంకా అది కాకుండా వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. మామూలుగా రైతులకి కిసాన్ క్రెడిట్ కార్డు ఇంతకు ముందు 3 లక్షల వరకు ఉండేది, అది 5 లక్షలకి పెంచారు. అలాగే విత్తనాల దగ్గర నుంచి అలాగే మార్కెటింగ్ వరకు కూడా వ్యవసాయంలో మొత్తం మార్పులు తీసుకొచ్చారు. అయితే ఈ రంగానికి సంబంధించిన కేటాయింపులు ఎక్కువ ఉన్నాయి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి వ్యవసాయంలో ప్రోత్సాహకాలకు బాగానే ఉన్నాయి. వ్యవసాయ రంగాలకి ప్రోత్సాహంతో పాటు ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేయడం కోసం 162 కోట్లు, అలాగే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అంటే ఎటువంటి పెట్టుబడి లేకుండా, పెట్టుబడి తక్కువ అంటే జీరో బడ్జెట్లో నేచురల్ ఫార్మింగ్ అనేది సహజ ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయం ఏదైతే చేస్తామో దానికి సంబంధించి ప్రోత్సాహకాల రూపంలో 186 కోట్లు అన్నది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. అలాగే విద్యా, రవాణా, నీటిపారుదల ప్రాజెక్టులకి నిధులు బాగా కేటాయించారు. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్ కి మద్దతుగా 375 కోట్లు, లేదా R&Bకి రాష్ట్రానికి రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్లు కేటాయించారు. ఇక ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఒక జీవనోపాధుల అభివృద్ధి, ఇరిగేషన్ అంటే నీటిపారుదల రంగానికి సంబంధించి చిన్న ప్రాజెక్టులు ఉంటాయి కదా, వాటన్నిటికీ సంబంధించి 242.50 కోట్లు కేటాయించారు. అలాగే చంద్రబాబు నాయుడు ఈ బడ్జెట్ మీద హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి భారీగానే కేటాయింపులు అనేవి వచ్చాయి. ఇంకా మొత్తం ఓవరాల్ బడ్జెట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెలివిగా ఉపయోగించుకోవడానికి ఇందులో చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది బడ్జెట్ లో కనిపించింది. కేవలం ఈ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాలూకా ప్రభావం అనేది బడ్జెట్ మీద ఓవరాల్ గా ఉందేమో అన్న విధంగా బడ్జెట్ అనేది రూపకల్పన జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఇంట్లో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి, అలాగే SHG గ్రూపుల్ని స్ట్రెంగ్తన్ చేయాలి, అలాగే మనకి వ్యవసాయం ఎక్కువ కాబట్టి వ్యవసాయ ఆధారితమైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మనం ఎక్కువ నెలకొల్పాలి అని ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి 7 మాసాల నుంచి కూడా ఆయన కళ వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే యూనిట్లను ఎక్కువ నెలకొల్పాలని, చిన్న ఎంటర్ప్రెన్యూర్షిప్ ని ఎక్కువ ప్రోత్సహించాలని, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలని చెప్పి ఆయన కళ, అతని ఆలోచన అది ఉంది. కానీ ఇది మొత్తం ఓవరాల్ గా కేంద్ర బడ్జెట్ లో అదే ప్రతిబింబిస్తుంది, ఇక్కడ కనిపిస్తుంది మనకి. ఎందుకంటే అక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువగా నెలకొల్పేందుకు మంచి ప్రోత్సాహకాలు ఇచ్చారు మొత్తం ఓవరాల్ బడ్జెట్ లో. దాని నుంచి కూడా మన వాళ్ళు
ప్రయత్నం చేసి ప్రతిపాదనలు ఎక్కువగా పంపించడం ద్వారా మన రాష్ట్రానికి నిధులను తెప్పించుకోవచ్చు. ప్రత్యేకించి రాష్ట్రానికి ఈ కేటాయింపులు అన్నది కాకుండా ఓవరాల్ గా కేంద్ర బడ్జెట్ నుంచి ఈ కేటాయింపుల నుంచి ఇక్కడ ప్రతిపాదనలు వెళ్తే మరిన్ని నిధులు పొందే అవకాశం ఇక్కడ ఉంది, ఉపయోగించుకోవడంలో ఉంది. అలాగే టాయ్స్ తయారీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. అదేవిధంగా ఎంఎస్ఎంఈ అంటే ఇప్పుడు మనం చెప్పాం, స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి బాగా ఎగుమతులు పెంచేలాగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 20 కోట్లు వరకు టర్మ్ రుణాలు ఇస్తున్నారు ఎంఎస్ఎంఈ మీద, 20 కోట్ల వరకు. అంటే ఇంతకుముందు 10 కోట్లు ఉండేది 20 కోట్లు చేశారు. అంటే టర్మ్ లోన్స్ ఒక చిన్న వ్యాపారాలు అంటే 20 కోట్ల వరకు టర్మ్ లోన్ ఇచ్చేటటువంటి వ్యాపారాన్ని చిన్న వ్యాపారంగానే గుర్తించి అవి చేస్తున్నారు. కాబట్టి ఎంఎస్ఎంఈలకి కేటాయింపులు బాగున్నాయి. దాన్ని కూడా ఎన్ని ఎక్కువ కేటాయించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేసి ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎంతమందిని ఎంటర్ప్రెన్యూర్గా తీర్చిదిద్దితే వాళ్ళకి ఆ రకమైన డాక్యుమెంటేషన్ అంతా చేయడంలో హెల్ప్ చేయడం, ఆ రకంగా ప్రపోజల్స్ పంపించి శాంక్షన్ చేయించుకుంటే ఆ రకంగా కూడా రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెప్పించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చాలా పెద్ద అచీవ్మెంట్ ఏంటంటే ప్రత్యేకించి మన రాష్ట్రానికి అది పనికొస్తుంది. గత 5 ఏళ్లలో జలజీవన్ మిషన్ ఏదైతే ఇంటింటికి తాగునీటి కుళాయిల్ని ఏర్పాటు చేయాలన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్లో మన రాష్ట్ర వాటా చెల్లించలేని కారణంగా మొత్తం టైం అయిపోయింది, ల్యాప్స్ అయిపోయింది. 5 ఏళ్ళు కూడా మనం అది ఏమాత్రం అచీవ్ అవ్వలేకపోయాం. అది అటువంటి అభివృద్ధి, మంచినీళ్ళు కనీసం తాగునీరు అందించాలి అన్న ఆలోచన కూడా ఆ రోజు గత ప్రభుత్వాలు చేయకపోవడం వల్ల గత 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వ కాలంలో జలజీవన్ మిషన్ అన్నది అదొకటి ఉంది. దాంట్లో భాగంగా ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు చేయాలన్న సంగతి మర్చిపోయారు. అది ఇప్పుడు మా ప్రారంభంలో స్టార్ట్ అయింది, తర్వాత ఆగిపోయింది. కాబట్టి అది టైం అయిపోయింది, అది ల్యాప్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మరి ఇవ్వడానికి కుదరదు. కానీ గతంలో ఇక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్రానికి వెళ్ళటం, ఆ తర్వాత చంద్రబాబు గారు వెళ్ళటం, అడగటం, దీనికి ఇక్కడ టైం ఎక్స్టెన్షన్ చేసి తాగునీరు సప్లై చేసే విధంగా జలజీవన్ మిషన్ పనులు చేస్తామని చెప్పేసి వీళ్ళు అడగటం, దానికి అనుకూలంగా ఈ రోజు బడ్జెట్ ప్రసంగంలో ఈ జలజీవన్ మిషన్ జేజేఎం అన్నది ఎక్స్టెన్షన్ ఇచ్చారు. 2028 వరకు చేసుకోవచ్చు. 50% కేంద్రం ప్రభుత్వం నిధులు ఇస్తే 50% రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, సగానికి సగం నిధులు. కాబట్టి రాష్ట్రం ఒప్పుకుంది. 2028 నాటికి ఇంటింటికి తాగునీరు అందేలాగా కుళాయిలు ఏర్పాటు చేసే విధంగా ఒప్పించడంలో కృతకృత్యులయ్యారని చెప్పుకోవాలి. అంటే రాష్ట్రానికే కాదు, మొత్తం 2028 వరకు ఇంకెవరైనా చేస్తే చేసుకోవచ్చు, కానీ అది మనకు వర్తిస్తుంది. అది మన రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్లో చేర్చినటువంటి అంశము అని చెప్పడం. అలాగే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. దాన్ని కూడా అమరావతి లాంటి న్యూలీ అర్బన్ ఏరియాకి దాన్ని మనం కొంతవరకు ఉపయోగించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే మనకి 2వ అతిపెద్ద తీరం ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. గుజరాత్ తర్వాత అంత పొడవైనటువంటి తీరం మనకుంది. షిప్ బిల్డింగ్ యూనిట్స్ నెలకొల్పాలని చెప్పేసి ఈ బడ్జెట్ లో కేటాయింపులు చేశారు. డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పుతాము అనకపోయినా కూడా షిప్ బిల్డింగ్ యూనిట్ అనేది ఇక్కడ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా షిప్ బిల్డింగ్ యూనిట్ అనేది, అలాగే షిప్ బ్రేకింగ్ యూనిట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఏ రాష్ట్రం అయితే అభివృద్ధి మీద ఫోకస్ చేశాయో ఆ రాష్ట్రాలు ఉపయోగించుకోవడానికి అవకాశం ఏంటంటే మౌలిక సదుపాయాలు కల్పనకి పెద్దపీట వేశారు ఈ బడ్జెట్లో. కాబట్టి దాన్ని అందిపుచ్చుకుని ఎక్కువగా మౌలిక వసతుల కల్పన దృష్టి పెట్టాలి. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం నిధుల్ని వాడుకునే అవకాశం ఉంది. అలాగే 75,000 కొత్త మెడికల్ సీట్లు కేటాయించారు. మనకి ఎలాగో కాలేజెస్ వస్తున్నాయి. కాలేజెస్ కొన్ని ఆల్రెడీ అడ్మిషన్స్ ఇచ్చారు, మరి కొన్ని అడ్మిషన్స్ ఇవ్వకుండాను వచ్చే సంవత్సరం అడ్మిషన్స్ ఇచ్చే రకంగా ఉన్నాయి. కాబట్టి ఎడిషనల్ గా వచ్చేటటువంటి 75,000 సీట్లు అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఆంధ్రప్రదేశ్కి కూడా కొంత బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇక క్రెడిట్ స్కోర్ నెట్వర్క్ అనేది ఒకటి ఎస్హెచ్జీలకి, తర్వాత గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంటర్ప్రెన్యూర్స్ కి వాళ్ళకి ఈ క్రెడిట్ స్కోర్ నెట్వర్క్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. సంస్కరణల దిశగా ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో అటువంటి రాష్ట్రాలకి ఒక 5 ఏళ్ళ వరకు వ్యవధి ఉంచుతూ, అంటే రీపేమెంట్ కి 5 years టైం ఇస్తూ
ఇంట్రెస్ట్ లేనటువంటి రుణం కూడా దీంట్లో పెట్టారు. అలాగే ఇంకా చాలా ఈవీ బ్యాటరీలు, సోలారు, ఏవైతే మనం ఇప్పుడు ఎక్కువ ఫోకస్ చేస్తున్నామో, దేని మీద అయితే మన రాష్ట్రం ఫోకస్ చేస్తుందో అటువంటి కేటాయింపులే ఈ బడ్జెట్ లో ఎక్కువగా పెట్టున్నారు. కాబట్టి ఆ రకంగా కూడా స్పెసిఫిక్ గా ఆంధ్రప్రదేశ్కి వచ్చే కేటాయింపులే కాకుండా ఓవరాల్ బడ్జెట్ లో ఉన్నటువంటి కేటాయింపులు కూడా ఉపయోగించుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు, యువతకి, పేదలకు, మహిళలకు ఈ బడ్జెట్ చాలా అనుకూలమైనదనే చెప్పాలి. అందుకనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ వికసిత్ భారత్ లక్ష్యాలకి అనుకూలంగా ఉంది, దీన్ని స్వాగతిస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఇది బడ్జెట్ గురించి ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. దీని మీద మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అదేవిధంగా చివరి దాకా చూసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి. అలాగే మిత్రులకు షేర్ చేసి మరింత మంది చూసేదానికి అవకాశం కల్పించండి. నమస్తే.